జానపద కళలకు కళాకారులకు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి ఆదుకోవాలని కళాకారులు పేర్కొన్నారు. ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాంతానికి చెందిన సీనియర్ కళాకారులు అమరేందర్ రెడ్డి, రవితేజ, పర్సారాములు, జావేద్, తలారి సురేష్లు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో శిథిలావస్థలో ఉన్న సినారే కళా మందిరాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవ తీసుకుని కళా మందిరాన్ని పునర్నిర్మించాలని కోరారు. కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా జానపద కళాకారుల పాటలు అందరి మనసులను గెలుచుకున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో జానపద కళాకారులందరూ ఊరు, వాడ, పట్టణాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చి ప్రజలను చైతన్యవంతులను చేశామని పేర్కొన్నారు. ఈరోజు వేములవాడ పట్టణంలో సినారే కళామందిరం ఆవరణలో ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఇది జానపద కళాకారులందరికీ ఒక వేదికగా సినారే గారు ఈ కళామందిరాన్ని నిర్మింపజేసిరు. అది ఉపయోగంలోకి వచ్చింది. కాలక్రమేణా అది శిథిలావస్థకు చేరుకొని నిరుపయోగంగా మారింది. కాబట్టి దీన్ని పూర్వ వైభవం కొరకు స్థానిక అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ గారు వారు దీనిపై దృష్టి పెట్టి తిరిగి యథావిధిగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకోవడానికి కళాకారులందరికీ ఇది అందుబాటులోకి తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తూ పూర్వవైభవాన్ని తీసుకురావాల్సిందిగా కళాకారుల పక్షాన కోరుకుంటూ మరొకసారి అందరికీ జానపద కళాకారుల పక్షాన శుభాకాంక్షలు. ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా కళాకారులందరము ఏకమై ఒక చోట మనము పాట, ఆట పాడుకుందాం, ఒక ఆట ఆడుకుందాం, ఏదైనా నేర్చుకుందామంటే మా వేములవాడలో మాకు ఆ పరిస్థితి లేదు. ఇంత పెద్ద భవనం చెక్కపల్లి బస్టాండ్లో దిగి చూడంగానే సినారే కళామందిర్ కనబడుతుంది. అరే వేరే జిల్లా వాళ్ళు వచ్చినప్పుడు నిర్మల్ వాళ్ళు, ఆదిలాబాద్ వాళ్ళు, వరంగల్ వాళ్ళు చాలామంది నాతో అంటారు. నేను ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు అన్నా మీకు జబర్దస్త్ కళాభావం మనం కానియద్దు, అయితే నువ్వు పరిపాలించాలి, లేకపోతే నేను పరిపాలించాలి. కానీ ఈ తెలంగాణ వాళ్ళు తెలివికి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని పరిపాలించకుండా వీళ్ళలో కూడా వీళ్ళకి శిక్షలు పెట్టించి మనము ఈ రాష్ట్రం అనే ముచ్చట్ను మాయం చేయాలని చెప్పి మీకు తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చాలా బాగా చెప్పారు. నా మనసులో ఉన్న మాట మీరు చెప్పారు. నేను అదే అనుకుంటున్నాను. మనం ఇద్దరం ఒక్కటై అయితే నువ్వు పరిపాలించాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను, లేకుంటే నేను పరిపాలించాలి. ఇంగోలు రావద్దు, ఇంగో రాష్ట్రం రావద్దు. ఆ మాదిరిగా వీళ్ళలో కూడా వీళ్ళకి శిక్షలు పెట్టి మనం ఈ రాష్ట్రాన్ని ఇలాగే ముందుకు కొనసాగించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఇట్లా చాలా తీసుకున్నారు. సురేష్ శంకర్, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల్, హనుమాజీపేట గ్రామం. 2001 తెలంగాణ పార్టీ కేసీఆర్ గారు పెట్టినప్పటి నుండి కూడా ఉద్యమంలో మా వంతుగా పాత్ర పోషిస్తూ పాటలు పాడడం జరిగింది, ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అలాగే కళలకు ప్రాణం పోస్తూ కళలపైన అభిమానంతో కళ అంటే ప్రాణంగా భావిస్తూ గత ప్రభుత్వ పథకాలపైన పాటలు పాడుతూ జీవనం పోసుకోవడం జరిగింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అంకితం కలయే మా జీవితం, కలకే మేమంకితం, గాత్రమే మా జీవన సూత్రంగా బ్రతుకుతాం. మేము కళాకారులం, ప్రజా కళాకారులం, మేము కళాకారులం, ప్రజా కళాకారులం, గాత్రమే మా జీవన సూత్రంగా బ్రతుకుతాం. మేము కళాకారులం.